ఒట్టేసి చెబుతున్నా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం. ఈ తొక్కుకుంటూ పోవడం ఏందా నాకు అర్థం కాదు. నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చిన తొక్కుకుంటూ చూడేంది నాకు అర్థం కాదు. ప్రజలు ఆశీర్వదించిళ్ళు, ప్రజలు ఓట్లేసిళ్ళు, నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా. జడ్పీటీసీ అయినా ఎమ్మెల్యే అయినా, జడ్పీటీసీ అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా మళ్ళీ ఎమ్మెల్యే అయినా నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా. తొక్కుకుంటా చూడేందే నాకు అర్థం కాదు. అంటే ఎంతమంది జీవితాలను నాశనం చేసుకుంటూ వచ్చినాం తొక్కుకుంటా. ఏం భాష, ఏం పాడుగా అనేది. 10 ఏళ్ల బీఆర్ఎస్, 12 ఏళ్ల బీజేపీ, 30 నెలల ప్రజాపాలనపై అసెంబ్లీలో చర్చకు రెడీ. రా చర్చ పెడదాం రా. 6 గ్యారంటీలు ఏడవన్నాయి చర్చ. 6 గ్యారంటీలు ఏడవన్నాయి. 6 గ్యారంటీలలో అర గ్యారంటీ ఉచిత బస్సు తప్ప ఏమన్నా ఇచ్చిల్లా మీరు? ఉచిత బస్సు తప్ప ఏమన్నా ఇచ్చిల్లా? ఎవరికి వస్తున్నాయి గ్యాస్ సిలిండర్లు? ఎవరికి వస్తున్నాయి గ్యాస్ సిలిండర్లు? కరెంటు ఎంతమందికి రావట్లేదు? ఎంతోమంది అప్లై చేసుకున్నా కూడా కరెంటు, ఫ్రీ కరెంట్ రాలేదు, ఉచిత కరెంటు. 2500 మహిళలకు ఇస్తాన, 2500 ఏవి? ఉద్యమకారులకు ఇస్తాన హామీ ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? ఏమైనాయి? ఇవన్నీ ఏమైనాయి అంటున్నా. మళ్ళీ ఇట్లా చెప్తే సప్పుడు చేయరు. మళ్ళా ఏడా చర్చ పెడతాడట. చర్చ పోడైపోను. ఎస్ఎల్బీసీని 10 ఏళ్లు పడావ పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. ఎలక్షన్లు తేవడం, కలెక్షన్లు తీసుకోవడమే బీఆర్ఎస్ చేసిన త్యాగమా? మలిదశ ఉద్యమంలో మంత్రి వెంకటరెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. మంత్రి వెంకటరెడ్డి మలిదశ ఉద్యమంలో పదవికి రాజీనామా చేస్తే మీ హయాంలో మనోనికి ఇప్పుడు రాజీనామా చేపిస్తాడంట. మళ్ళీ ఏదో మారినట్టున్నాడు. ఇప్పుడు స్వరం మారినట్టుంది. నిన్న రాజగోపాల్ రెడ్డి అటెండ్ కాలేదని వస్తుంది వాళ్ళ తమ్ముడు. ఇక తమ్మునికి చెక్ పెట్టి మళ్ళా కోమటిరెడ్డి వెంకటరెడ్డినే ముందుకు సాగించే అవకాశం ఉంటుంది. మంచి మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాస్తవంగా. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేశారు. మీరైతే పదవులను కూడా త్యాగం చేయలేగా రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజం త్యాగాలు చేసే పదవులు కేసీఆర్ కుటుంబం అనుభవించింది. రాష్ట్రంలో నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణ సమాజం పదవులు త్యాగాలు చేసింది. మరి అదే అమరవీరులకు మీరు ఇస్తాన్న హామీ ఏమైంది అనుకుంటున్నా? ఏడమైంది వాళ్ళకి ఇస్తాన్న ఇంటి స్థలాల హామీ ఏమైంది? 2.5 సంవత్సరాలు అయినా మనకు గుర్తు రాలేదు. రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాపాలనే, మళ్ళీ పాపాల భైరవుడి పాలన అవసరమా? 10 ఏళ్ళు అధికారం మాదే, ఇది పక్కా రాసి పెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లోపు ఎస్ఎల్బీసీని ఢిల్లీ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడి. 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభం. నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో ఏమైనా జరగవచ్చు రేవంత్ అన్న, మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్లో ఏమైనా జరగచ్చు. సిద్ధరామయ్య కూడా నేనే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నాడు. 3 సంవత్సరాల్లో టుప్పుక్కనే తీసి పడేది. మీ పదవి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వ్యక్తుందో తెలియదు. మీ అహంకారపూరితమైన మాటలకు తెలంగాణ సమాజం అయితే హర్షిస్తలేదు. ఓపెన్గా చెప్తున్నా. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓహో అనొచ్చు, కానీ అదే కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు రూపాయి లబ్ధి జరగలే కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఇది ఓపెన్ సీక్రెట్ ఫ్యాక్ట్. ఇది అసలైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు కదా టికెట్లు రావాల్సింది. ఎంతమందిని మొన్న సర్పంచ్లుగా మీరు చేసిళ్ళు? రాబోయే ఎలక్షన్లలో ఎంతమందికి జిహెచ్ఎంసీలో ఇవ్వబోతున్నారు? 1 రూపీ లేకుండా చిన్నప్పటి నుంచి జెండా పట్టినోనికి కదా రావాల్సింది టికెట్. ఆ పార్టీ నుంచి వచ్చిన ఈ పార్టీ నుంచి వచ్చినోనికా టికెట్లు వచ్చేది? ఎవరికి? మొన్న జరిగిన కుల కార్పొరేషన్లో ఒక్కడు కాంగ్రెస్ లేడు. మీరు ఇచ్చిన కుల కార్పొరేషన్లలో ఒక్కడు కాంగ్రెస్ లేడా? పక్క పార్టీల నుంచి వచ్చినోనికి కుల కార్పొరేషన్లు ఇచ్చిండ్రు మీరు. ఏడికొచ్చింది? వచ్చే 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభం. నల్గొండలో సీఎం సభ ప్రసంగం, గట్టిగానే ప్రసంగం జరిగింది. ఒట్టేసి చెబుతున్నా మూసి ప్రక్షాళన చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోతానని అన్నారు. తొక్కుకుంటూ పోవడం అవసరం లేదన్నా, మీకు ఎవరు అడ్డం రారు.
ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోనని చెప్పారు. ఎవరైనా హైదరాబాద్ను చూసేందుకు వస్తే అది మూసి సుందరీకరణ చూడడానికి అయి ఉండాలని పేర్కొన్నారు. 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, ఇది పక్కా రాసి పెట్టుకోండి ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ఆదివారం నల్గొండలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,000 ఇప్పుడు చర్చ ఏం లేదబ్బా, పక్కా 10 సంవత్సరాలు మేమే ఉంటున్నామని ఒక చర్చ పెట్టింది కదా. ఈ చర్చనే జరగాలి రాష్ట్రంలో ఇదే చర్చ జరగాలి. ఎట్లుంటాడు రేవంత్ అన్న అనే చర్చ జరగాలి. ఈ 420 హామీల గురించి చర్చ జరగద్దు రాష్ట్రంలో. 420 హామీల గురించి జరగదు. 6 గ్యారంటీల గురించి అసలే జరగద్దు. 6 గ్యారంటీల గురించి అసలే జరగద్దు. ఇంకా చర్చగా మాదో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ పాడైపోను ఓ చర్చ తీసుకొస్తారు, రాష్ట్రం మొత్తం అదే నడుస్తుంది. కొన్ని రోజులు ఆ డబల్ రొట్టె బన్ అని, కొన్ని రోజులు ఇంకోటి అని ఆ గ్రూప్నే రేవంత్ అన్న నడిపిస్తున్నా అనేది ఇంకొక చర్చ జరుగుతుంది. ఆ గ్రూప్కే రేవంత్ అన్న పైసలు ఇచ్చి ఈ గ్యారంటీలు రాకుండా మీరు 2-3 నెలలకు ఒకసారి ఒక ఇష్యూని బేస్ చేసుకొని ఇంకొక సంవత్సరం నడిపించాలి. సంవత్సరం నడిపిస్తే లాస్ట్ సంవత్సరం ఎలక్షన్ల మూడ్లోకి వస్తాం, తద్వారా మాకు మంచి జరుగుతుందని చెప్తున్నారంట. వినికిడి. ఇప్పుడు మంగ్లీది కొన్ని రోజులు, బండి భగీరథి కొన్ని రోజులు, కాక్రోచ్ పార్టీ కొన్ని రోజులు, డబల్ రొట్టె కొన్ని రోజులు, ఇక ఇట్లా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్ర పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది. బండి భగీరథ్ జైలుకి పోయిన తర్వాత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఒక 4-5 రోజులలో మళ్ళొక్క ఇష్యూతో మా గ్రూప్ మళ్ళీ బయటకు వస్తుంది. సమస్య ఉంది అంటే సమస్య ఎక్కడ ఉందో అక్కడికి పోయి ఆ లోకల్ పబ్లిక్తో మాట్లాడాలి. ఏడికి పోయినా మనమే మాట్లాడమే, ఏముంటుందాడ? ఇది కథ. ఏం గుర్తు రావద్దు. 10 సంవత్సరాలు రేవంత్ అనే అధికారంలో ఎట్లుంటారు అనేది గుర్తు రావాలి. మనం పెన్షన్లు ఇచ్చినామా? మనం 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తా అనేది ఇచ్చినామా అంటున్నాం. అదే మహిళకు స్కూటీ ఇస్తా అన్నాం, ఆ మహిళా బిడ్డకి ఇచ్చినామా? ఆ మహిళా బిడ్డ మన సోదరి బిడ్డ అక్కనో చెల్లెనో పెళ్లి చేస్తే తులం బంగారంతో పాటు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తా అన్నాం, ఇచ్చినామా? ఏది అమలు చేయకుండా పొంకనామాలు కొట్టుకుంటా ఓ గ్రూపును పెట్టి ఓ 2 నెలలు ఒక ప్రోగ్రాం, 2 నెలలు ఒక ప్రోగ్రాం, 2 నెలలు ఒక ప్రోగ్రాం ప్యాకేజ్లో గ్రూప్ తయారైంది. ఇప్పుడు అది